తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిసి రాష్ట్రం అప్పుల నుంచి బయటపడే మార్గాలను సూచించానని, అయితే ఆయన తన సూచనలను విస్మరించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. హిల్ట్ పథకంపై తాను న్యాయస్థానంలో కేసు వేశానని, త్వరలో అన్ని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తానని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్ల పాలనలో పూర్తిగా విఫలమయ్యారని పాల్ విమర్శించారు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, ఇటీవల హిల్ట్ పథకం పేరిట 9,300 ఎకరాలను అమ్మేసి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. ఈ సదస్సుకు 200 దేశాల నుంచి ఒక్క అధ్యక్షుడైనా వస్తున్నారా? ఎవరైనా ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఈ సదస్సులో కేవలం కమిషన్ల కోసమే భూములు ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డిలో మార్పు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కేఏ పాల్ హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని 2 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తానా. నేను కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత ఒక 10-15 స్టేట్మెంట్స్ ఇవ్వడం మీరు చూశారు. 7-8 సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాం. కానీ ఆయన వినలేదు సరికదా, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? కారణాలు బాగా వినండి. 1, 6 గ్యారంటీలు ఆయన ఇచ్చారు, ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందులో 2 లక్షలు తులం బంగారం ఇస్తానన్నారు, ఇవ్వలేదు. 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు. 5 లక్షల నుంచి 10 లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్నారు, లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు, చేయలేదు. నిరుద్యోగులకు 4,500 అన్నారు, ఇవ్వలేదు. పోలీసు బృందం ఈ సమిట్కి ఎవడొస్తున్నాడు? 200 దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా? 3,000 మంది బిలియనీర్లలో ఇన్వెస్టర్ ఒక్కడైనా వస్తున్నాడా? ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నారు. ఒరే బాబు, నువ్వు మాకు 1000 కోట్లు తీయి, ఈ భూములు ఇచ్చేసాయి, నీకు 7% 10% ఇచ్చాం కదా ఎలక్షన్ల ముందు, ఇంకొక 7-10% ఇస్తాం, నీ కాంగ్రెస్ కి ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ ఇస్తాం. ఏ డీల్స్ జరుగుతున్నాయి? రుజువులతో కోర్టులో శుక్రవారం కేసేశాను, ఇంకా 17 కేసులు అతి త్వరలో వేయబోతున్నాను. మెదక్ జిల్లా పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 142 గాను 15 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తోంది. మేము ఇచ్చిన హామీలు మా 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా అమలు చేస్తాం. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మాపై సోషల్ మీడియా వేదికగా బురద జల్లుతున్నారు. మరో 3 ఏళ్లలో మిగిలిన హామీలు నెరవేర్చుతాం. ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, అందుకు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవమైన నాయకులే నిదర్శనం. రేషన్ కార్డు ఒక్కటి చాలు మీ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ చేపట్టాం. కాళేశ్వరం నుండి కార్ల స్కాముల వరకు దోపిడీ చేసి డబుల్ బెడ్రూమ్లు, ఉద్యోగాలు, దళితులకే పట్టం కడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీకు అది నెరవేర్చకపోవడం వల్లనే ఈ రోజు మీ ప్రభుత్వాన్ని అడ్డు తొలగించారన్నారు ప్రజలు. బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు దాదాపు 15 మంది కూడా యునానిమస్ గా సర్పంచులు కావడం జరిగింది. మరి రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ హవా నడుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటా ఉన్నారు. రేపు లోకల్ బాడీస్ లో కూడా బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ కు. ఈ 3 years మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా టోటల్ మంత్రివర్గం ఏ విధంగా పరిగెత్తారో
మీరు చూస్తా ఉంటారు, చూడబోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు మాకు 2 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ డే నుంచి కూడా డిస్టర్బింగే ప్రారంభించారు. ఆ డిస్టర్బ్ చేయడం మానుకోండి, ఇంకా వేగంగా పరిగెత్తాము, వేగంగా అన్ని పథకాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన బోలే. అవి అందరికి కూడా తెలుసు. మీరు ఏది మీడియా ముందు మాట్లాడినా కూడా ప్రజలు ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి మీరు 10 సంవత్సరాల్లో ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఏ ఊర్లో కూడా ఇచ్చిన పాపాన బోలే. ఏదో మీకు అవసరం ఉన్న చోట రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇచ్చిండ్రు మాత్రం, కానీ అంతటా ఇవ్వని క్రెడిట్ కూడా మీకే దక్కింది. గ్లోబల్ సమ్మిట్, ఫుట్బాల్, అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకపోవటం దారుణమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. సమ్మిట్లకు 100 కోట్లు పెడుతున్నారు, ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు పెడుతున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం పైసలు లేవు. మూసీ రివర్ ఫ్రంట్ కు 1,00,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ ఆ పేరు మీద దానికి 1,00,000 కోట్లు, సమ్మిట్లకు 100 కోట్లు, ఫుట్బాల్ ఆటకు 100 కోట్లు. మా పిల్లల భవిష్యత్తు కనపడదా? మా పిల్లల భవిష్యత్తు మేము దీని గురించి కాదు తెచ్చుకున్నది, మా పిల్లల గురించి తెలంగాణ తెచ్చుకున్నాం. ముందు ఇవి చేయండి. అందాల పోటీలకు 100 కోట్లు, అందాల భామలకు 100 కోట్లు. ఎవడు అడిగినా? అందాల పోటీలు ఎవడు అడిగాడు? పిల్లలకు చేయండి ఇమ్మీడియట్ గా. పిల్లల భవిష్యత్తు చిలగాటం ఆడొద్దు. ఇమ్మీడియట్ గా మంత్రుల కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపండి, విద్యార్థులకు చెల్లించండి. మరి మేము ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఈ విద్యార్థుల గురించే. ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసిర్రు. మరి తెచ్చుకున్న తెలంగాణలో మరి వీళ్ళకి ఉద్యోగాలు రావాలి, చదువుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినావో తెలియవు. వేముల రామకృష్ణ, అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. నేడు మా విద్యార్థి సంఘం నాయకుడు రాకేష్ దత్తగాడు ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు 250 కిలోమీటర్లు పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి, మా పేద వర్గాలు ఫీజులు కట్టలేకపోతున్నారని చెప్పి పాదయాత్ర చేయడం జరిగింది. ఈ రోజు ముగింపులో భాగంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీనన్న గారు వచ్చి ఈరోజు ముగింపు చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కే విధంగా డ్రోన్ షోలు చేస్తా అంటుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కే విధంగా డ్రోన్ షోలు వద్దు. చివరి శ్వాస వరకు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూనే ఉంటానని ప్రముఖ సామితీవేత్త, ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ కావడి ఎల్లయ్య అన్నారు. సమాజ సేవలో భాగంగా పేదలకు వైద్యం అందిస్తున్న ఎల్లయ్యను మలేషియాలోని ఇంటర్నేషనల్ అవార్డ్ సమ్మిట్ 2025 గ్లోబల్ హెల్త్ కేర్ అవార్డు అందించి సత్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన బంజారా హిల్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేదలకు వైద్య సేవలు అందిస్తున్నందుకు తనకు ఈ అవార్డు రావటం సంతోషంగా ఉందన్నారు. వైద్య రంగంతో పాటు తనకు సాహిత్య రంగంతో కూడా మంచి అనుబంధం ఉందని, తాను రాసిన పుస్తకాల గురించి వివరించారు. బతుకున్నంత కాలం సమాజానికి సేవ చేస్తూనే ఉంటానని తెలిపారు. Another is Savior. These 2 books were written by me after my retirement from the government service. Recently, I received an award, that is International Global Healthcare Award in Kuala Lumpur, Malaysia. That is on 23rd November 2025. Including the medical department with a sense of sincerity and honesty, and for that probably I was given this international award, that is Global Healthcare Award. And I did some work in English literature, and my poem, one of my poems were published in American Anthology. Certificate of Excellence and Babu Jagajeevan Ram Award to me on 10th September 2027 at Munnar, Kerala State. The same organization has given me Dr. Ambedkar Sahitya Shri National Award 2019 on 8th December 2019 at Delhi.
దేశానికి వృత్తి నైపుణ్యం మెండుగా ఉన్న వైద్యులు, ఇంజనీర్ల అవసరం ఉందని DRDO మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు. నిపుణులను అందించాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందని పేర్కొన్నారు. విద్యామందిర్ క్లాసెస్ VMC సంస్థ నగరంలోని మాదాపూర్, సుచిత్రలతో 2 నూతన శాఖలను ప్రారంభించిన సందర్భంగా అమీర్పేట్లోని గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్లో విద్యా సంస్థలు విస్తరించే దిశగా అడుగులు పడుతున్న తరుణంలో VMC కూడా మరో 2 శాఖలను ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు మేలు జరిగేలా విద్యా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. విద్యామందిర్ క్లాసెస్ ఈరోజు అద్భుతంగా హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ విద్యామందిర్ క్లాసెస్ అనేది గత 40 సంవత్సరాలుగా ఢిల్లీలో సక్సెస్ఫుల్గా రన్ చేయబడుతుంది. పైగా 42 బ్రాంచెస్ ఢిల్లీలో ఉన్నాయి. మొదటిసారి హైదరాబాద్లో మనము ఇక్కడ హైదరాబాద్లో విద్యామందిర్ క్లాసెస్ లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు అద్భుతమైన లాంచ్ జరిగింది. ఈ విద్యామందిర్ క్లాసెస్ ఎందుకు ప్రత్యేకంగా హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది అంటే, మనము చూస్తున్నాం ఇప్పుడు IIT ర్యాంక్స్, JEE ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, నీట్ ఏదైతే ఉందో, వీటిలో విద్యామందిర్ క్లాసెస్ నుంచి అద్భుతమైన ర్యాంక్స్ వస్తున్నాయి. పైగా వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ ప్రమోట్ చేస్తున్నారు. కావున విద్యామందిర్ క్లాసెస్ అనేవి మనకు అద్భుతమైన ఆప్షన్గా మాకు కనిపించింది. కాబట్టి విద్యామందిర్ క్లాసెస్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనము సుచిత్ర మరియు మాదాపూర్లో మనం 2 సెంటర్లు స్టార్ట్ చేస్తున్నాము. ఈ 2 సెంటర్లు అద్భుతంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాము. అందుకే అందరూ సపోర్ట్ చేయాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జిన్నారం గ్రామంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రజల ప్రేమ, మద్దతు అభ్యర్థికి విశేష ఉత్సాహాన్ని నింపింది. గ్రామ ప్రజలు భారీగా హాజరై ఆశీర్వదించడంతో అభ్యర్థి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ, జిన్నారం గ్రామ ప్రజలు చూపుతున్న విశ్వాసం నాకు ఎంతో గొప్ప బలం. మీ ప్రేమకు, మీ నమ్మకానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. గ్రామాభివృద్ధే నా ధ్యేయం. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను అన్నారు. అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుతూ, మీ ఒక్క ఓటు మా గ్రామ భవిష్యత్తును మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తుంది అని తెలిపారు. పెద్ద లైట్లు ఎవరు వేయలేకుర్రి, ఫోకస్ లైట్లు వేసిండు. మాకు నీళ్ళు మోటార్ కాలిపోయిందంటే 1 గంటలో వస్తాడు. పక్కా గెలిపిస్తారు, మంచి మెజారిటీ తోటి గెలిపిస్తారు. జిన్నారం గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలో దిగుతా ఉన్నా. గత 2 సంవత్సరాలుగా సర్పంచ్ పదవి కాలం ముగిసినప్పటి నుంచి కూడా బోర్లు కానీ, వీధి లైట్లు కానీ, మంచి చెడుకు కానీ, చనిపోయిన వారికి 5,000 సహాయం కానీ, శుభకార్యాలకు కానీ, రేషన్ కార్డులు కానీ, బర్త్ సర్టిఫికెట్లు కానీ, క్యాస్ట్ ఇన్కమ్లు కానీ, ఏ పని ఉన్నా కూడా ఇంటికి పోయి పని తీసుకొని నేను పని చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు నాకు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు గెలుపు పక్కాగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి చేసిన వాళ్ళు ఒకవైపు, చేయని వాళ్ళు ఒకవైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు నా ఇంట చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు నన్ను చాలా ఆదరిస్తారని తెలియజేస్తా ఉన్నా. మీరు అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు గ్రామానికి మంచి సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ కెమెరాలు కానీ, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు తమకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ OU ఆర్ట్స్ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ
ఓయూలో తక్షణమే సిపిఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ స్కీమ్ను సాధించేందుకు గతంలో పలు రూపాల్లో ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. దీనిపై వర్సిటీ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. అన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థల్లో సిపిఎస్ అమలవుతుందని గుర్తు చేశారు. కానీ ఓయూలో మాత్రం ఎల్ఐసి లింక్గా పెన్షన్ విధానం అమలవుతోందని చెప్పారు. దీనిని వ్యతిరేకిస్తూ సిపిఎస్ అమలు చేయాలని అనేకసార్లు విన్నపాలు చేసినా వర్సిటీ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవటం శోచనీయమన్నారు. దేశంలో ఎక్కడ లేనంతగా అంటే మొట్టమొదటిగా అసలు సిపిఎస్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఉస్మాన్ యూనివర్సిటీలో. దేశంలో ఎక్కడ అంటే ఇంట్రొడ్యూస్ చేయకముందుగా మా ఉస్మాన్ యూనివర్సిటీ చేసారు. అప్పటి నుంచి కూడా మేము అన్యాయం గురి అవుతున్నాం అనే విషయం మేము ప్రతి వేదికలో చెప్పడం జరిగింది. మేము జరిగిన తర్వాత కూడా మేము ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము చాలా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయే స్టేజ్లో కూడా కొన్ని శక్తుల వల్ల మాకు మళ్ళా రాకుండా అయిపోయింది జరిగింది. ఆ సిపిఎస్ అంటే మీ అందరూ ఇప్పుడు మేడం ఆల్రెడీ చెప్పింది ఏంటనే పరిస్థితి అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఎవరికి కూడా భద్రత లేదు. టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఎవరికి ఏ మాత్రం భద్రత లేదు. వాళ్ళకి సంబంధించిన ఏదైతే పెన్షన్ సంబంధించింది ఉందో, కాంట్రిబ్యూషన్ సంబంధించింది ఉందో, యాజ్ పర్ ఏ యూనివర్సిటీ చూసుకున్న కొత్తగా వచ్చిన యూనివర్సిటీలు బేసిక్ మీద 10% మేము కాంట్రిబ్యూట్ చేస్తే యూనివర్సిటీ అంటే ఎంప్లాయర్ కూడా 10% ఇవ్వాలి. అది ఎవ్రీ మంత్ జరగాలి, ఒక అకౌంట్లోకి వెళ్ళాలి. అది అమలు కావట్లేదు గత 20 years నుంచి. దిస్ ఈస్ ఎ లాంగ్ పెండింగ్ ఇష్యూ విచ్ ఈస్ ద ఓన్లీ వన్ ఇష్యూ విచ్ ఈస్ దేర్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ. ప్రతి తెలుగు రాష్ట్రాల్లో 2004 సెప్టెంబర్ 1 నుంచి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ 653 అందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది. ఒక్క ఉస్మానియాలో తప్ప. ఉస్మానియా రాష్ట్ర సాధనకై, తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎంతో కృషి చేసిన మాకే ఎలాంటిది లేదు. మాతో పాటు చేరిన ఇదే తెలంగాణ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో తీసుకోండి, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోండి, వాళ్ళకి 2001లో చేరిన వాళ్ళకి పెన్షన్ స్కీమ్ ఉంది. తర్వాత 2004లో చేరిన వాళ్ళందరికీ కూడా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అప్లై చేయడం జరుగుతుంది. కానీ మా విశ్వవిద్యాలయంలో జరగట్లేదు. ఎన్నో సార్లు మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అవుటార్ నుంచి కూడా గత దాంట్లో మల్లేశం కూడా చాలా ప్రయత్నం చేశారు. అయినా కూడా గవర్నమెంట్ దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు సీఎం గారు వస్తున్న ఉద్దేశంలో మాకు దీని మీద ఒక మంచి అనౌన్స్ చేస్తారనే ఆశతోటి మేము ఇక్కడ ధర్నా చేసి మేము రిజిస్ట్రార్ గారికి రిప్రజెంటేషన్ దానికి వచ్చాము. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా సృజనాత్మక విద్యారంగంలో 3 దశాబ్దాలకు పైగా ప్రతిష్టాత్మకంగా సేవలందిస్తున్న హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్ నేడు హామ్స్టెక్ లాంచ్ ప్యాడ్ అనే వినూత్న ఎంటర్ప్రీన్యూయల్ మద్దతు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను, నైపుణ్యాలను విజయవంతమైన వ్యాపారాలుగా మార్చుకునే అవకాశం కల్పించనున్నారు. హామ్స్టెక్ క్యాంపస్లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో సంస్థ గత 30 ఏళ్ల ప్రయాణం, విద్యార్థుల విజయగాథలను ప్రతిబింబించే ప్రత్యేక వీడియో ప్రదర్శించారు. Ajita Yogesh, CEO of Hamstech. Ivala meer ochina event is called Hamstech Launchpad. We are introducing this new concept. Ippadi varaku Hamstech is always focused on getting jobs for students, and we've done that very successfully. But poina 3-4 years nunchi we are seeing a change in the trend where most students now want to become entrepreneurs and they want to start their own business enterprise and journey. Adi Drishtilo Petti, we today have launched something called Hamstech Launchpad. What is this Launchpad about? It is going to be an incubation center which is going to help every student from the idea that they have to how to open how to start their organization, what are the licensing that is required, how do you start the business, what are the basic requirements of a business, how do you take that forward, how do you apply for loans, how do you take how do you make this organization to the success, how do you create a digital platform where you can sell, what is the strategy for sales and marketing, all these ivanni chinna we will be able to handhold, guide and mentor the students. We are also introducing a mentorship format where the student who is starting the business will be connected to a group of mentors who will from time to time tell them what is that